వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పటి వరకు అయితే మీకు పియూసీలో 7th చాప్టర్, అదేవిధంగా జేఈలో కానివ్వండి అండ్ ఎంసెట్లో కానివ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి వర్క్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన టాపిక్ లో ఇప్పటికి 2 వీడియోలు అయితే రిలీజ్ చేసాం. ఇది 3rd వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం ఫోర్స్ అనేది మనకి వేరియబుల్ గా ఉండేటప్పుడు వర్క్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, అంతేకాకుండా స్లోప్ ఏరియాలో స్లిప్పరీగా ఉండేటప్పుడు వర్క్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి ముందుగా మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం చెప్పుకునే కీ పాయింట్ ఏంటంటే వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. సో గాయస్, మీరు ఎవరైనా సరే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనకి క్లాస్ 3 ఇది. ఇంతకుముందు 2 క్లాసులు అయితే చెప్పడం జరిగింది. సో మీరు చూడకపోయినా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని చూడండి. సో వేరియబుల్ ఫోర్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చూద్దాం. సో ఎప్పుడైనా సరే ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రతి యూనిట్లో కూడా మనం ఏం చేసామంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ పైన మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకోండి. ఫోర్స్ అనేది మీకు అక్కడ ఏం చేసాము, కాన్స్టెంట్ గా తీసుకున్నాం అనమాట. కాన్స్టెంట్ తీసుకోవడం వల్ల మనం వర్క్ అనేది లెక్క పెట్టాము అక్కడ. ఓకేనా? సో ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డార్ ఇంటూ ఎస్ బార్ అని ఇంతకు ముందు మన క్లాస్ లో చెప్పడం జరిగింది. ఎఫ్ బార్ అంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అండ్ ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ డిస్ప్లేస్మెంట్ అనమాట. బట్ ఇక్కడ కూడా మనకి యాంగిల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ కి అండ్ ఫోర్స్ అప్లై చేసిన అప్లికేషన్ డైరెక్షన్ కి మధ్యలో యాంగిల్ కానీ తీటా ఉన్నట్లయితే సో ఏం చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎస్ ఇంటూ కాస్ థీటాగా రాస్తాం అనమాట. ఎందుకు దీన్ని డాట్ ప్రొడక్ట్ అని రాస్తాము. ఇప్పుడు కాన్స్టెంట్ ఫోర్స్ కాకుండా వేరియబుల్ ఫోర్స్ ఉందనుకుందాం. సో వేరియబుల్ ఫోర్స్ అంటే ఏంటి, ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్లో ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది అనుకుందాం. సో లెట్స్ గో ఫర్ ది వై యాక్సెస్ అండ్ ఎక్స్ యాక్సెస్. సో ఎక్స్ యాక్సెస్ లో మనం ఏం చేద్దామంటే లెట్స్ గో ఎక్స్ యాక్సెస్ లో మనం ఏమైనా డిస్ప్లేస్మెంట్ తీసుకుందామండి. సో ఎక్స్ బార్ అని రాస్తున్నాను ఇక్కడ డిస్ప్లేస్మెంట్. అండ్ వై యాక్సెస్ లో మనం ఏం చేస్తామంటే ఫోర్స్ అప్లైడ్ అండి, ఫోర్స్ అప్లైడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఈ ప్రాబ్లంలో ఇనీషియల్ పాయింట్ అనేది ఒక పాయింట్ తీసుకుందామండి, ఇనీషియల్ పాయింట్. సో ఇనీషియల్ పాయింట్ నుండి మనం ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఆ ఫోర్స్ అనేది ఈక్వల్గా కాకుండా మనం చేంజ్ చేస్తున్నాం. సో చూడండి వై యాక్సెస్ పరంగా చూద్దాం. ఫోర్స్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో మనం ఫోర్స్ అనేది చేంజ్ చేస్తుంటే అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి. అక్కడ జరిగిన వర్క్ ఏదవుతుంది, ఆ వర్క్ ఏదైనా చూద్దాం ఇక్కడ. సో మనం ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర అంటే ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్ అని తీసుకున్నా, ఎండింగ్ పాయింట్ని క్యాపిటల్ బి పాయింట్గా తీసుకున్నాను అనుకుందాం. సో ఏ పాయింట్ దగ్గర మనకి ఎన్ని న్యూటన్స్ అప్లై చేశారు చూడండి. అండ్ తర్వాత మీరు పాయింట్స్ దగ్గర చూస్తున్నట్లయితే మీకు ఏమైంది, ఫోర్స్ అప్లైడ్ చేసిన ఫోర్స్ అనేది మీకు ఏమవుతుంది, కొన్నిసార్లు మనకి ఏమవుతుంది తగ్గడం పెరగడం జరుగుతుంది, అంటే ఫోర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంది. దీన్ని ఏమనేమంటే వేరియబుల్ ఫోర్స్ అంటాం. సో స్టార్టింగ్ పాయింట్లో ఉండేటప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇలా x1 దగ్గర ఉందనుకుందాం, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి x2 దగ్గర ఉందనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది చెప్పండి, ఇనీషియల్లో x1 దగ్గర ఉంది, ఫైనల్లో x2 ఉంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఏమవుతుంది, ఎస్ బార్ అనేది x2 మైనస్ x1 అవుతుంది. ఓకే, రిమెంబర్ దట్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఫోర్స్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్లో మనం సాల్వ్ చేసేటప్పుడు వర్క్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఎఫ్ ఇంటూ ఎస్ చేస్తాం కదా, అంటే ఎఫ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో కొంత టైం లిమిట్ తీసుకుందాం, సెటన్ టైం లిమిట్లో తీసుకునేసరికి సో ఈ పాయింట్ నుండి ఏమైంది, ఆబ్జెక్ట్ అనేది సెటన్ పాయింట్ వద్దకు మూవ్ అయింది అనుకుందాం. సో ఆ పాయింట్ని ఏ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏగా రాసుకుంటాను, స్మాల్ ఏ. సో అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి డీవియేషన్ ఇక్కడ చూడండి, x1 నుండి ఏ పాయింట్కి వచ్చేటప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ వచ్చిన డీవియేషన్ నేను డెల్టా ఏగా తీసుకున్నాను. ఓకే, డెల్టా ఏగా తీసుకుంటాను. అలా అయితే ఇక్కడ జరిగిన వర్క్ ఏమవుతుంది, సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ, సో ఏ పాయింట్ అవుతుంది కాబట్టి ఎఫ్ఏ ఇంటూ నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి, ఎస్ దాన్ని ఏమంటాం, స్థానభ్రంశం అంటాం కదా, డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, సో డెల్టా ఏ అయిందనమాట. ఓకేనా, డెల్టా ఏ. సో డెల్టా అనేది ఎక్స్లో వచ్చింది కాబట్టి డెల్టా ఇన్ ఎక్స్ఏ అని రాస్తాను. ఓకే, అండ్ అదే సెటన్ నెక్స్ట్ పాయింట్ బి అనే పాయింట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బి ఇంటూ ఓకే డీవియేషన్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్బి అని రాశాను అనుకుందాం. ఇలా మనం ఏం చేస్తున్నాం, ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ప్రతి దాన్ని మ్యాక్సిమం ఏం చేస్తామంటే సో వేరియబుల్ ఫోర్స్ కాబట్టి వీలైనంత చిన్న పాయింట్గా మనం ఏం చేస్తాం, డివైడ్ చేస్తూ పోతూ ఉంటాం. సో
పాసిబుల్ చిన్న పాయింట్. సో ABCFA ఇలా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాను అనుకుందాం. ఓకే, సో ఇలా జరిగితే టోటల్ వర్క్ ఏమవుతుంది, ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే ఏమవుతుంది, టోటల్ ఫోర్స్ అని మనం మొత్తం వర్క్ రావాలంటే మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫైనల్లీ టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు FA into delta XA, that is deviation in the XA, and plus FB into delta into XB, ఇలా and so on రాస్తాను అనమాట. ఇలా రాసినట్లయితే మనకి అక్కడ జరిగిన పని అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ. సో ఈ గ్రాఫ్లో మీకు ఏం చేసామంటే వీలైనంత చిన్న పార్ట్స్ చేయమన్నారు. వీలైనంత చిన్న పార్ట్స్ చేస్తే ఏమవుతుంది, ఒక రెక్టాంగిల్ షేప్ వస్తుంది. రెక్టాంగిల్ షేప్ వస్తుంది. అట్ ద సేమ్ టైం దీన్ని అయితే మనం F అని చెప్తున్నాం. సో y యాక్సిస్ పరంగా F మనం ఫోర్స్ అంటున్నాం, అండ్ ఎక్సెస్ పరంగా చూసుకుంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. అంటే ఏమవుతుంది, సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని చేస్తున్నాం. అంటే ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇది మనకేమవుతుంది, సో F అనేది ఇక్కడ లెంత్గా తీసుకోండి, X అనేది మనకేమవుతుంది, మనకి బ్రెడ్త్గా తీసుకోండి, టోటల్గా ఏమవుతుంది ఏరియా. అంటే ఇక్కడ జరిగిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఈ గ్రాఫ్లో ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. అలాంటప్పుడు మొత్తం అంత ఏరియా మీరు ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి టోటల్గా, అప్పుడేమవుతుంది, ఏదైతే వాడి లిమిట్లో ఇచ్చాడో ఆ లిమిట్లో ఉండేటటువంటి గ్రాఫ్ ఏరియా కానీ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే అదే మనకి ఇక్కడ ఫినిష్ అయినటువంటి వర్క్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి చేంజెస్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం అనమాట. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, ఓకేనా, సో F ఇంటూ dx అంటాం. dx అంటే ఇక్కడ డీవియేషన్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, రెండు కూడా మనకి వెక్టర్స్ అవుతాయి. అండ్ అయితే ఈ డీవియేషన్ అనేది ఏ పాయింట్ నుండి ఏ పాయింట్ వరకు జరుగుతుంది, x1 పాయింట్ నుండి x2 పాయింట్ వరకు జరుగుతుంది. దట్ ఈస్ x1 టు x2 అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి వేరియబుల్ ఫోర్స్ యొక్క వర్క్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇదే మనకి కావాల్సినటువంటి టోటల్ వర్క్ డన్ అండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ F బార్ dx ఫ్రమ్ x1 టు x2 మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీన్ని 3Dలో అప్లై చేస్తాం అనుకోండి, అంటే మనకి 3D కాంపోనెంట్స్ ఇచ్చేసి మనకి గ్రాఫ్లో మనకి ప్రాబ్లం చేయమని అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం. సో ఫోర్స్ అనేది మనకి ఇలా ఇచ్చాడు అనుకోండి, F ఈజ్ ఈక్వల్ టు F బార్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఇచ్చాడంటే, సో Fxi క్యాప్ ప్లస్ Fyj క్యాప్ ప్లస్ Fzk క్యాప్ ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, అట్ ద సేమ్ టైం సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇచ్చాడు అనుకోండి, ఎస్ బార్ అనేది మనకి ఎలా ఇచ్చాడు అనుకోండి, dx అంటాం కదా సింపుల్గా, dx ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే dxi క్యాప్ అండ్ dyj క్యాప్ ప్లస్, ఓకేనా, dzk క్యాప్ ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు జరిగిన వర్క్ ఏమవుతుంది అంటే, సో ఇంటిగ్రల్లోనే మళ్ళీ చేద్దాం దీన్ని. సో దీన్ని చేసేటప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రల్ ఆఫ్, ఓకేనా, సో fx dx from x1 to x2, okay, next one plus fy dy from y1 to y2 plus f చూడండి ఇంటిగ్రల్ ఆఫ్, సారీ ఇంటిగ్రల్ అండి ఇది, సో ఇంటిగ్రల్ ఆఫ్, ఓకే, fz into dz, సో z1 to z2 ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకొని చేస్తారనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, సో వేరియబుల్ ఫోర్స్ ఇచ్చేటప్పుడు వర్క్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది, సో ఇక్కడ మనకి చాలా మందికి పిల్లలకి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంటిగ్రల్ పార్ట్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలని. సో మీకైతే ఒక స్టాక్ ఫార్ములా అయితే చెప్తాను, సో గుర్తుపెట్టుకోండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ ఆఫ్ n dx ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, సో x పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అనమాట. ఈ ఫార్ములా మీరు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చాలా మంది డౌట్ ఉంటుంది, ఇంటిగ్రల్ ఆఫ్, ఓకేనా, x ఫర్ ఎగ్జాంపుల్ చూడండి x పవర్ ఆఫ్ n ఉంది అనుకోండి, ఫ్రమ్ a టు b dx అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రల్ పార్ట్ అయితే వేసేయండి, దట్ ఈస్ x పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏని సబ్స్టిట్యూట్ చేసేయండి, అంటే ఇందులో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇచ్చారు కదా, ఫస్ట్ అప్పర్ లిమిట్ దీంట్లో b అనేది ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసి మైనస్ చేసి a సబ్స్టిట్యూట్ చేసి చేసేయండి, అప్పుడైతే మీకు వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ స్టాక్ ఫార్ములాను ఉపయోగించండి. అండ్ నెక్స్ట్ వీడియోలో
అండ్ స్లోప్ ఏరియాలో ఫోర్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ పైన డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.